పదాజ్ఞలు ఏమని చెప్తాయి అంటే, నువ్వు ఇది చేయొద్దు, నువ్వు ఇది చేయొద్దు, నువ్వు అది చేయొద్దు, ఇది చేయొద్దు, నేను తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదు, నువ్వు ఇట్లుండాలి అట్లుండాలి, ఇవన్నీ చెప్తా ఉంటారు కదా. మనుషులందరూ ఏది కూడా అది చేయలేరు. పాత నిబంధన పరిచర్య ఏంటంటే మరణకరమైన పరిచర్య. కాబట్టి ఈ ధర్మశాస్త్రం ఏం చేస్తుంది అంటే మనుషులకి మరణంకి తీసుకెళ్తుంది. కాబట్టి ఆ ముఖం మీద మహిమ చూసే వారికి వీళ్ళకి భయం కలిగిందంట. వీళ్ళకి చనిపోతామేమో భయం అయ్యి వెనకాలకి వెళ్ళిపోతూ ఉన్నారు. పాత నిబంధన మహిమ మరణకరమైన పరిచర్యతో వచ్చింది. ఆ ముఖం మీద ప్రకాశం చూడగానే ఇజ్రాయెల్ ప్రజలందరూ వెనకాలకి వెళ్ళడం స్టార్ట్ చేసి అహరోను వీళ్ళందరూ కూడా. కానీ కొత్త నిబంధనలో ఇంకో పరిచర్య వచ్చిందంట. ఒకవేళ మరణమునిచ్చేదే ఒక మహిమతోని వస్తే, ఆ ముఖం ప్రకాశించడంతో వస్తే, కొత్త నిబంధనలో ఇప్పుడు ఆత్మ పరిచర్య అంటే జీవమునిచ్చే పరిచర్య. హల్లెలూయా. పాత నిబంధనలు ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆ ధర్మశాస్త్రం ఏం పరిచర్య చేస్తూ ఉంటుంది? మరణం ఇస్తూ ఉంటుంది, మరణిస్తూ ఉంటారు, మెల్లమెల్లగా మరణిస్తూ ఉంటారు. కొత్త నిబంధనల ఆత్మ సంబంధమైన పరిచర్య చేస్తూ ఉంటే జీవం ఇస్తూ ఉంటుంది. హల్లెలూయా. మోషే ఒక అద్దము, ఆ మహిమ పడంగానే ఆ మహిమ రిఫ్లెక్ట్ అయింది. నువ్వు ఒక అద్దము, నువ్వు దేవుని చూడంగానే ఆ మహిమ నీ మీద పడంగానే నువ్వు ఆ మహిమని చూపెడతావంట. మనం యేసుప్రభుని గమనిస్తుంటే యేసుప్రభులుగా మార్చబడడం కష్టమే, కానీ ఆయన చూస్తూ ఉంటే, ఆయన వాక్యాలు వింటూ ఉంటే, ఆయన సన్నిధికి వచ్చి ఆయన ఆరాధిస్తూ ఉంటే మన మాట, మన చూపు, మన తలంపులు, మన నడక, మన క్రియలు, మన దేహము ప్రతి ఒక్కటి కూడా ఆయనలాగా మారిపోతుంది. ఆయన ఆరోగ్యం ఎట్లుందో నీ ఆరోగ్యం కూడా అట్లా మార్చబడుతుంది. హల్లెలూయా. ఆయన జ్ఞానం మీకు వచ్చింది గాక. మీరు ఆయనను చూస్తూ ఉంటే ఆయనలాగా మీరు మార్చబడుతూ ఉంటారు. హల్లెలూయా. పాత నిబంధన మహిమ మరణకరమైనది, కొత్త నిబంధన మహిమ జీవం కలగచేసి వాళ్ళు చీకట్లో ఉన్న ప్రజలు నీ వల్ల దేవుని వెలుగును చూచును గాక. అందరు ఇక్కడనే ఉన్నారా? సగం ఎక్కడనో ఆలోచించుకుంటా, సగం ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే సగం ఉన్నారంటే కరెక్ట్ అర్థం కాదు, వాక్యం అర్థం కాదు, మనం చేసేది అర్థం కాదు. ఏదో ఫార్మాలిటీకి వచ్చినట్టు ఉండొద్దు. సంఘానికి వచ్చినామంటే ఏదో రావాలి, ఆదివారం రావాలి కదా, ఇంట్లో ఉండొద్దు, బైబిల్ చెప్పింది, యేసుప్రభులో రక్షణ పొందినాం కాబట్టి ఏదో ఫార్మాలిటీకి వచ్చినట్టు కాకుండా, దేవునికి ఏమి ఇష్టం అంటే మనం ఏది చేసినా కానీ పూర్ణ హృదయంతోని, పూర్ణ ఆత్మతోని చేయమన్నాడు, పూర్ణ శక్తితోని, పూర్ణ బలంతో చేయమన్నాడు. సగం ఆత్మతోని, సగం బలంతోని, సగం శక్తితో చేయమన్నాడా? బైబిల్ ఏమంది? పూర్ణ అని ఉందా లేకపోతే సగం అని ఉందా? పూర్ణ హృదయంతో, పూర్ణ అంటే కంప్లీట్, మొత్తం మీ కంప్లీట్ స్ట్రెంగ్త్, కంప్లీట్ మనస్సు మొత్తం కూడా అది ఎక్కడ ఉండాలంటే ఈరోజు ఈ సంఘంలో ఇప్పుడు మీరు మొత్తం వాక్యం మీద ఉండాలి, ఆయన పాటలు పాడుతున్నప్పుడు ఆ ధ్యాస మీద ఉండాలి. అట్లా దేవునికి ఇష్టం అంట. హల్లెలూయా. హల్లెలూయా. మనమైతే కొన్నిసార్లు ఏం చేస్తామంటే ప్రార్థనలు చేసేటప్పుడు కానీ బయటికి వెళ్ళినప్పుడు సగం ఉంటాం. ప్రార్థన చేయగానే మొన్న చింటూ జస్టిన్ బ్రదర్ కూడా 31st నైట్ చెప్పిండు. ప్రార్థన చేసినప్పుడు చాలామంది ఇది అంటారు, నాకు కూడా అది డిఫరెంట్గా అనిపిస్తుంది. ఎవరికోసం ప్రార్థన చేసినప్పుడు దేవా వీళ్ళని ముట్టి తాకి స్వస్థపరచు. ఏం చేయాలంటే ముట్టి తాకి స్వస్థపరచు. అది టెంప్లెట్ లాగా అంటూనే ఉంటారు. ఎక్కడికి వెళ్ళాం, మీటింగ్స్కి వెళ్ళాం కానీ ప్రార్థన చేసినప్పుడు దేవా వీళ్ళని ముట్టి తాకి స్వస్థపరచు దేవా ఇట్లా అంటూ ఉంటాం. కానీ రెండు ఒకటే, ముట్టడం అన్నా తాకడం అన్నా ఒకటే. దేవునికి ఏం చెప్తున్నట్టు? దేవా ముట్టు దేవా అన్నాడు. సరే దేవుడు ముట్టిండు వచ్చి, తర్వాత మళ్ళీ ఏం చెప్తున్నాము? దేవుడు షాక్ అవుతాడు, అరే నేను ముట్టినగా మళ్ళీ తాకడం ఏంది? గబ్రియల్ దేవతను పిలుస్తాడు, గబ్రియేలు చూడు నేను ముట్టుకున్నా మళ్ళీ నేను తాకమంటాడేంది అంటే మనం ఆలోచిస్తున్నాం ప్రార్థన చేసేటప్పుడు పూర్ణ హృదయంతో ప్రార్థన చేస్తున్నామా? చేస్తలేము. హల్లెలూయా. మొన్న క్రిస్మస్ మీటింగ్స్కి ఒక సిస్టర్ని స్టేజ్ మీదకి పిలిచి సిస్టర్ కేక్కి ప్రేయర్ చేయని చెప్పి అడిగారు ఆ సిస్టర్ని కేక్కి ప్రార్థన చేయని సిస్టర్ అంటే ఆ సిస్టర్ ఏం చేయాలంటే అది వేసుకొని దేవా కేక్ కోసం ప్రార్థన చేస్తున్నాను, ఈ కేక్ని ముట్టి తాకి స్వస్థపరచదేవా అంటే కేక్ని ఏం చేయాలంట? ముట్టి. కేక్ ఏమైంది? కేక్ ఏమైనా రోగం వచ్చిందా, జ్వరం వచ్చిందా? కేక్ చల్లగా అయిపోయింది, వణుకుతుందా? ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకొస్తారు కదా. కేక్ గురించి దేవా ఈ కేక్ని ముట్టి తాకి స్వస్థపరచండి దేవా. నేను షాక్ అయినా, అరే కేక్ కూడా ఏమైనా రోగాలు ఉంటాయా? అలా అంటే మనం సగం ఉన్నప్పుడు మనకు టెంప్లెట్ లాగా అంటే ఇట్లా ప్రార్థన చేయాలి, ఇదే చేయాలి అని అనుకున్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా అదే చేస్తాం. అదేం మనసులో నుంచి రావని ఇక్కడి నుంచి వచ్చేస్తాయి. కేక్ ఎవరైనా ముట్టాలి తాకాలి, దేవుడే షాక్ అవుతాడు. మికాయల్ని పిలుస్తాడు, ఈ కేక్ని ఏం చేయాలి ఇప్పుడు చెప్పు, నేను దీన్ని ముట్టుకోవాలంటే తాకాలంటే స్వస్థపరచాలంట, 3 చేయాలంటే ఈ కేక్ ఏమైంది చెప్పండి, దేవుడే షాక్ అవుతాడు. హల్లెలూయా.
హల్లెలూయా. కాబట్టి మనం దేవుని సన్నిధిలో ఉన్నాం అంటే పూర్ణ హృదయంతో ఉండాలా, సగం హృదయంతో ఉండాలా? పూర్ణ శక్తితో ఉండాలా, సగం శక్తితో ఉండాలా? ఇదేనా మీ పూర్ణ శక్తి? ఎట్లుండాలి? పూర్ణ ఉండాలా, సగంలో సగం ఉండాలా? హల్లెలూయా అనండి పూర్ణ హృదయంతోనే. నేను పూర్ణ శక్తితో అనలేదు, పూర్ణ హృదయంతోనే. హల్లెలూయా. ఇప్పుడు పూర్ణ శక్తితోనే హల్లెలూయా అనండి. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే మనం పూర్ణ శక్తితోని, పూర్ణ బలంతోని, పూర్ణ మనసుతోని ఆయనను ఆరాధిస్తామో అది ఆయనకి ఇష్టమంట. అదే మన నుంచి కోరుకుంటుండు. వచ్చి మనం సగం ఇంట్లో గురించి, సగం జాబ్ గురించి, సగం ఇంటికి వెళ్ళినాక ఏం చేయాలి, ఈరోజు ఏం ప్లాన్స్ చేయాలి, చర్చ్ అయిపోయాక ఏడికి వెళ్ళాలి, ఇవన్నీ ఆలోచిస్తున్నామంటే దేవునికి అట్లాంటి మనసు. దేవుడు అంటాడు కాదు, ఇంకా నువ్వు చేంజ్ అవ్వాలి, ఇంకా నువ్వు మారాలి, ఇంకా మనసుని మారాలి. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతోని, పూర్ణ బలంతోని ఆయనను ఆరాధించే వాళ్ళు ఆయనకు కావాలంట. హల్లెలూయా. హల్లెలూయా. మనందరం అట్లా తయారవును గాక. ఆమేన్. హల్లెలూయా. మనం ప్రార్థన చేసినప్పుడు ఈరోజు నుంచి పూర్ణ హృదయంతో చేయండి. బయటికి వెళ్ళినా ఏసునామం లేదన్నా మీరు ఒకవేళ ఆ ప్రార్థనలు కూడా దేవుడు వింటాడు. నాకు కూడా స్టార్టింగ్లో మమ్మీ వెళ్ళి వంటలకు ప్రార్థన చేయమని చెప్పనేది. ఆడు ఆల్రెడీ అంతా ఉండే ఉంటారు. నేను వెళ్ళి ఏం ప్రార్థన చేయాలి, కుక్ చేస్తారో అది ఉడుకుతుంది, చికెన్ మంచిగా అవుతుంది, అన్నీ అయిపోతాయి. దానికి వెళ్ళి ప్రార్థన చేయమంటే నాకు మొత్తం షాక్ అయిపోయింది. నేను సడన్లీ ఇప్పటివరకే మనుషులకు చేసిన కానీ అన్నంలకి కూరలకు చేయలేదు. ఆల్రెడీ కోడి చనిపోయింది, అది చనిపోయిందనే మనం కోసుకొని తిన్నాం. దాన్ని నేను ప్రే చేస్తే బతికి రాదు. అది డౌట్ ఉండే, షాక్ ఉండే, అరే నేను ఇప్పుడు కోడి కోసం ఏం ప్రార్థన చేయాలి, ఆల్రెడీ దానికి చంపిర్రు, అన్నీ వేసిర్రు, మసాలాలు వండుకొని తినాలి, ఇప్పుడు నేను దీనికోసం ఏం ప్రార్థన చేయాలి, ఇట్లాంటి డౌట్స్ ఉండే నాకు. పూర్ణ హృదయంతో చేసినప్పుడు నేను ఎప్పుడైనా పూర్ణ హృదయంతో చేస్తాను, నేను మామూలుగా చేయను. నేను ఏదైనా చేస్తున్నంటే అవుట్ ఆఫ్ మై హార్ట్, అంటే నా హృదయం నుంచి రావాలి ఆ మాటలు. నేను కొంతసేపు అన్నా చేస్తాను, అందుకోసం వాక్యం ముందు కూడా నేను ఎక్కువసేపు చేయను. దేవా నేను వాక్యం చెప్తున్నా, మీరు మాట్లాడండి అంతే చాలు నాకు. అది దేవా అగ్ని దించు, దేవా నీ ఇట్లా దించు దేవా, అట్లా దించు దేవా, అది దేవా ఇది దేవా అని అంత పెద్ద మాటలు రావు నాకు. ఎందుకంటే నా హృదయంలో నుంచి వచ్చిన 2 మాటలన్నా చాలు, దేవుడు ఆ మాటలు వింటాడు. కాబట్టి మీ పూర్ణ హృదయం అంతా ఇప్పుడు ఏడు ఉండాలి, ఎక్కడ ఉండాలి? ఎవరో 2-3 చెప్తారు, అది కూడా పూర్ణ శక్తితో చెప్తలేరు. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడ ఉండాలి మీ పూర్ణ హృదయం అంతా? వాక్యం మీద ఉండును గాక. హల్లెలూయా. అట్లయితే 2 కొరింథీయులు చూసుకుంటే మనం లాస్ట్ టైం చూసుకున్నాము, వాక్యము ఏంటంటే ఈ సంవత్సరము మహిమా సంవత్సరం అని దేవుడు మనకి మహిమ ఇస్తున్నాని. అట్లయితే పాత నిబంధనలు అంట ఆ మహిమ గురించి మనం చూసుకుంటే ఒకసారి 3వ అధ్యాయంలో పౌలు కొరింథీయులకు చెప్తుండే, ఏమని చెప్తుండే, మరణకరమగు పరిచర్య అంటే పాత నిబంధన పరిచర్య. దేవుడు ధర్మశాస్త్రంని ఎంత మాట అన్నాడంటే అది మరణకరమగు అంట. పాత నిబంధన ధర్మశాస్త్రము మరణమే ఇస్తుందంట. ఆ ధర్మశాస్త్రం దగ్గరకు ఎవరైతే వెళ్తారో వాళ్ళకి అది ఏం పరిచర్య చేస్తుంది అంటే మరణం ఇస్తుందంట. అది ఏం సర్వ్ చేస్తుంది? పాత నిబంధన మరణం ఇస్తూ ఉందంట. ఎవరైతే మనుషులు పాత నిబంధన దగ్గరికి వెళ్తుర్రో ఆ పాత నిబంధన ఏం చేస్తుందంటే, ఆ ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే వాళ్ళకి మరణం ఇస్తూ ఉందంట. అట్లయితే ఆ మరణం ఇచ్చే పరిచర్యనంట ఏది? ఆ పాత నిబంధన, ఆ రాళ్ళ మీద ఉన్న పరిచర్యనంట, రాళ్ళ మీద చిక్కబడిన అక్షరములకు సంబంధించినదై, అంటే ఆ ధర్మశాస్త్రం 2 పలకల మీద దేవుడిస్తాడు కదా, మహిమతో కూడిన దాయను. పాత నిబంధన పరిచర్యనంట మరణమునిచ్చే పరిచర్యనంట, అదంట మహిమతో కూడిన దాయను అని ఉంది. పాత నిబంధన ఆ మరణమిచ్చే పరిచర్యని ఒక మహిమ గలదై ఉన్నదంట. బైబిల్లో రాసింది. ధర్మశాస్త్రం వచ్చినప్పుడు అంట ఒక మహిమతో వచ్చిందంట, మహిమతో కూడినదాయను. అందుకు మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను. హల్లెలూయా. అట్లయితే పాత నిబంధనలు ఎప్పుడైతే దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చిండో, ఆ ధర్మశాస్త్రం ఇచ్చేటప్పుడు అంట దేవుడు ఉట్టి ధర్మశాస్త్రం లేదంట, ఒక మహిమతో ఇచ్చిండంట ఆ ధర్మశాస్త్రం కూడా. దేవుడు మోషేని రమ్మంటాడు, ఓ మోషే నీకు ధర్మశాస్త్రం ఇస్తాను, నీకు పదాజ్ఞలు ఇస్తాను, నువ్వు నా దగ్గరికి రా, ఓ కొండ మీదకి రా, సీనాయి కొండ మీదకి రా, నీకు ధర్మశాస్త్రం ఇస్తాను అని చెప్పి దేవుడు పిలుస్తాడు. పిలిచినప్పుడు మోషే ఏమంటాడు అంటే దేవునితోని ఆ కొండ మీదకి ఎక్కినాక ఒకసారి ఆ పాత నిబంధనలోకి వెళ్తే ఆ ధర్మశాస్త్రం ఎట్లొచ్చింది ఆ మహిమతో చూస్తే నిర్గమకాండం ఉంటుంది. కాగా యెహోవా నీవు చెప్పిన మాట చెప్పిన చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది. దేవుడు చెప్తుండే ఏంటంటే మోషేకి, ఓ మోషే నీ మీద నాకు కటాక్షము అంటే కృప అని, నీకు నీ మీద ఫౌండ్ ఫేవర్ అంటే నీకు నీ మీద నా కృప ఎంతగానో ఉన్నది అని చెప్పి మనకి పోయిన సంవత్సరం కూడా దేవుడు చెప్పిండు కృప ఉందని. నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా, మోషేతోని దేవుడు ఏం చెప్పిండంటే ఆ సీనాయి కొండ మీదకి మోషే ఎక్కినట్టు.
దేవుడు పిలిచిన నీకు ధర్మశాస్త్రం ఇస్తా అని. దేవుడు ధర్మశాస్త్రం ఇస్తా అని పిలిచినాక మోషే ఆ కొండెక్కినట. కొండెక్కినాక దేవునితో మాట్లాడుతున్నట్టు అప్పుడు దేవుడు ఏమంటుండంటే, ఓ మోషే, నేను నీ మీద కృప చూపిస్తున్నా, నా కృప నీ మీద ఉన్నది అనగానే మోషే ఇమీడియట్గా దేవుడు ఎప్పుడైతే నా కృప నీకున్నది అని చెప్పగానే మోషే ఎప్పుడైతే ఆ మాటినాడో అప్పుడు మోషే ఏమడిగినాడో చూడండి. కృప వచ్చిందని తెలియగానే అప్పుడు ఏమన్నాడంటే మోషే, దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా. హల్లెలూయా, హల్లెలూయా. మోషేకి తెలిసి ఏంటంటే ఎప్పుడైతే కృప వస్తుందో దాని అర్థం ఏంటంటే మహిమ వస్తుందని. నేను లాస్ట్ టైం చెప్పిన, కృప అంటే మబ్బులు. ఎప్పుడైతే మబ్బులు వస్తాయో సంఘం మీదకి, దాని తర్వాత దేవుని మహిమ ఆ మబ్బులలో కనపడుతుంది. హల్లెలూయా. అందుకోసం మోషే ఎప్పుడైతే దేవుడు చెప్పిండు మోషేకి, ఓ మోషే, నేను నిన్ను కటాక్షించిన, నేను నీ మీద కృప చూపిటిన అని ఎప్పుడైతే దేవుడు అనగానే మోషే ఇమీడియట్గా అర్థమైంది, నాకు కృప కలిగిందంటే ఇప్పుడు నేను దేవుని మహిమను చూడగలుగుతా అని చెప్పి ఆ మోషే అడిగిండు, ఓ దేవా, ఇప్పుడు నీ మహిమను నా మీద కుమ్మరించి నీ మహిమను నాకు కనపరచు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరం మీ ప్రార్థన అంతా కూడా మోషేలాగానే ఉండాలి. దేవా, పోయిన సంవత్సరం చెప్పినావు కృప చూపెడతా అని, కృప చూపెట్టినవు నా మీద, ఈ సంవత్సరము నీ మహిమ నాకు కనబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ మీ అందరి మీద ఉదయించును గాక ఈ సంవత్సరం. ఎందుకంటే కృప వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే కృప తర్వాతనే మహిమ వస్తుంది. ఇప్పుడు మోషే అనగానే దేవుడు ఏమంటాడు, అప్పుడు దయచేసి ఇచ్చినప్పుడు అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు కనిపిస్తాడు, దేవుని ముఖం చూపెట్టాడు కానీ దేవుడు వెనక భాగం చూపెడతాడు, దేవుని మహిమని మోషే చూస్తాడు. చూసినాకనంటే ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే ఇది, ఆయనే 40 days ఆ మహిమల 40 రోజులు 40 రాత్రులు ఉంటాడు. ఒక్కరోజు కూడా ఒక రొట్టె ముక్క కూడా ఒక నీటి చుక్క కూడా తీసుకోడంట. 40 రోజులు 40 రాత్రులు ఆ మహిమ ఉన్నప్పుడు ఆయనకు ఆకలి కూడా కాలే. బైబిల్లో ఒక మాట ఉంటుంది, యేసుప్రభు అంటాడు, ఏమంటాడు, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు. అది అక్కడ నెరవేరింది. దేవుడు మోషేతో మాట్లాడుతుండు, ఒక మనిషితో మాట్లాడినట్టు. ఆయనకు ఆకలి అయితే లేదు, దప్పిక అయితే లేదు. 40 రోజులు 40 రాత్రులు ఆయన అక్కడనే ఉన్నాడంట, ఆ మహిమను చూస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. ఆ పదాజ్ఞలు దేవుడు ఇచ్చేటప్పుడు ఇగో ఈ ఆజ్ఞిది అని దేవుడే రాస్తా ఉన్నాడు. పలకలు మోషే తీసుకొస్తే దేవుడు రాస్తా ఉన్నాడు, రాసుకుంటా చెప్పుకుంటూ ఇస్తా ఉంటే ఆ మోషేని అంటే దేవుని మహిమను చూస్తూ ఉన్నాడంట. ఆ చూస్తూ ఉంటే ఏమైంది తెలుసా, మోషే చూస్తే అతడు 40 రేయింబగలు యెహోవాతో కూడా అక్కడ నుండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసెను. అప్పుడు దేవుడు రాసిండంట. మోషే సీనాయి కొండ దిగుచుండగా ఇప్పుడు ఏమైందంటే మోషే ఆ మహిమంతా చూసినంతసేపు, దేవుణ్ణి ముఖాముఖిగా చూసినంతసేపు, ఆ మహిమలో ఉన్న దేవుని చూసిండు. ఏమైందంటే ఆ పదాజ్ఞలంట ఒక చేతిలో ఇంకో చేతిలో పట్టుకొని 2 పలకలు పట్టుకొని కిందికి దిగుతుందంట మోషే. దిగుతూ ఉంటే ఏమైంది చూడండి, దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను, 2 చేతులలో ఉన్నాయి. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకి తెలిసి ఉండలేదు. హల్లెలూయా. మోషేనంట దేవుని చూస్తూ ఉన్నాడంట. చూస్తూ ఉంటే ఆ మహిమ ముఖం మీద పడతా ఉంటే మోషే ముఖం మీద ఈయన ముఖము షైన్ అవుతా ఉందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీకు ఒక సీక్రెట్ తెలిసింది. మీరు సంతూర్ పెట్టుకున్న, లక్స్ పెట్టుకున్న, ఫెయిర్ అండ్ లవ్లీలు పెట్టుకున్న షైన్ కాదు. ఏముంటే షైన్ అవుతుంది, దేవుని మహిమ ముఖం మీద పడగానే ఏమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఫెయిర్ అండ్ లవ్లీలు కాదు. ఏం కావాలి మీకు? పొద్దున్న లేవగానే ఏం పెట్టుకోండి మొహానికి, చెప్పండి, ఏం పెట్టుకుంటారు? ఎప్పుడైతే మోషేనంట దేవుని చూస్తూ ఉన్నాడంట, అప్పుడంట ఆయనకు తెలుస్తలేదంట. ఎందుకంటే మన ముఖం మెరుస్తుందో లేదో మనకు తెలియదు. హల్లెలూయా. ఆయనకు కూడా తెలియలేదంట. ఆయన ముఖం అంట మెరుస్తూ ఉందంట. ఆయన దేవుని మహిమను చూస్తూ ఉన్నాడు, ఆయన ముఖం మెరుస్తూ ఉందంట. హల్లెలూయా. తర్వాత ఏమైందో చూద్దాం. అహరోను ఇజ్రాయేల్ అందరూ, అహరోను అంటే పెద్ద, మోషే తర్వాత అహరోను ప్రధాన యాజకుడిలా ఉంటాడు. అహరోను ఇజ్రాయేల్ అందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించను గనుక వారు అతని సమీపింప వెరచిరి, అంటే భయపడరని ఉంటుంది. దే వేర్ అఫ్రేడ్ టు కమ్ నియర్ హిమ్. హల్లెలూయా. మోషే అట్లా ప్రకాశించుకుంటే ఇట్లా వస్తూ ఉంటే ముఖమంతా మోషేకి తెలుస్తలేదు. ఆయన ముఖం సూర్యునిలాగా
మెరుస్తుందని. కానీ ఇజ్రాయెల్ ప్రజలు ఏమైందంటే ఆ ప్రకాశన చూస్తూ ఉంటే ఇజ్రాయెల్ ప్రజలు అంట భయపడి వెళ్ళిపోయారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఫేస్ గ్లో అవుతూ ఉంటే వాళ్ళకి భయమైంది ఏంటంటే మేము ఇది చూడలేమని చెప్పి వాళ్ళు మోషే వస్తూ ఉంటే వీళ్ళు వెనకాలకి వెళ్ళిపోతూ ఉన్నారంట. ఎందుకు అట్లా వెనకాలకి వెళ్ళిపోతున్నారంటే ఆ మహిమ, పాత నిబంధన మహిమ ఏంటంటే ఆ పరిచర్య ఏంటంటే మరణకరమైన పరిచర్య. ఆ పదాజ్ఞలు ఏమని చెప్తాయి అంటే నువ్వు ఇది చేయొద్దు, నువ్వు అది చేయొద్దు, ఇది చేయొద్దు, నేను తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదు, నువ్వు ఇట్లుండాలి అట్లుండాలి, ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా. మనుషులందరూ ఏది కూడా అది చేయలేరు. కాబట్టి ఈ ధర్మశాస్త్రం ఏం చేస్తుంది అంటే మనుషులకి మరణంకి తీసుకెళ్తుంది. కాబట్టి ఆ ముఖం మీద ఆ మహిమ చూసే వారికి వీళ్ళకి భయం కలిగిందంట. ఈ ఎవరన్నా కూడా మనకు ఊకే సరి చేస్తూ ఉంటే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. ప్రతి చిన్న విషయానికి కొడితే వాళ్ళ దగ్గరికి వెళ్తాం మనం. మనకు రాదు సరిగా చేయడము, సరిగా చేయకపోతే వాళ్ళు కొడుతుర్రు, ఊకే చంపుతాను భయపట్టిస్తుర్రు, మనం ఇంకెక్కువ భయపడతాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. ఇంట్లో తల్లిదండ్రులు కొట్టినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తాం, ఎందుకంటే వాళ్ళు ప్రేమతో కొడతారు. అదే స్కూల్లో సార్ వాళ్ళు కొట్టినప్పుడు ఎట్లా కొడతారు? వాళ్ళకి ప్రేమ ఉంటుందా? ఉండదు. కట్టె తీసుకోవాలి, కొడుతూనే ఉండాలి. మా సార్లు కొడితే నాకు చేయి ఒక్కొక్కసారి వాసేది. నాకు వాళ్ళు అక్కడ దూరం ఉండరంటే ఆ గల్లీలో కూడా వెళ్ళాను, నేను వేరే గల్లీల నుంచి వెళ్తా. మా మమ్మీ నన్ను కొట్టింది, మా మమ్మీ కొట్టినా నేను మా మమ్మీ దగ్గరనే ఉంటా, కొడుతూనే బలపడ్డా. హల్లెలూయా. అందుకోసం ఇన్ని కండలు వచ్చినాయి. హల్లెలూయా. మా మమ్మీ కొట్టింది, నేను మమ్మీ దగ్గరనే ఉంటాను, ఎందుకంటే మమ్మీ ప్రేమతో కొట్టింది. పాత నిబంధనలో దేవుడు ఆ ఆజ్ఞలను ఏంటంటే కొట్టేది. ఎట్లా కొట్టేది అంటే ఒక స్కూల్ సార్ లాగా కొట్టేది. దేవుని ఆ మహిమ చూసినప్పుడు వీళ్ళకి భయం అయిపోయింది. ఆ మహిమను చూడగానే వీళ్ళకి అర్థమైపోయింది, అమ్మాయి దేవుడు భయంకరంగా ఉన్నాడు. హల్లెలూయా. ఆ ముఖం మీద ప్రకాశము చూడంగానే వీళ్ళకి భయం వచ్చేసిందంట. వీళ్ళకి చనిపోతామేమో భయం అయ్యేవి, వెనకాలకి వెళ్ళిపోతూ ఉన్నారంట. హల్లెలూయా. పాత నిబంధన మహిమ మరణకరమైన పరిచర్యతో వచ్చింది. హల్లెలూయా. ఆ ముఖం మీద ప్రకాశం చూడంగానే ఇజ్రాయెల్ ప్రజలందరూ వెనకాలకి వెళ్ళడం స్టార్ట్ చేశారు, అహరోను వీళ్ళందరూ కూడా. ఒకసారి ఏమైందంటే నిజంగానే మొహం మీద అట్లా సడన్గా అట్లా వెలుగు చూస్తే, ఎప్పుడు చూడని వెలుగు సడన్గా ఒకరి ముఖం మీద చూస్తే భయం అవుతుంది. ఒకసారి ఏమైందంటే నేను 7th క్లాస్ ఆ ఏజ్లో ఉన్నప్పుడు మేము ఒక హాస్టల్లో ఉండేది. ఒక హాస్టల్లో ఉన్నప్పుడు ఆ హాస్టల్ ఏంటంటే మాకు తెలుసు ఆ హాస్టల్లో ఒక దయ్యం ఉంది అని ఒకటి ఉంది. అంటే నిజంగా మాకు మేము అనుకున్నప్పుడు ఎవరో గజ్జలు వేసుకొని తిరుగుతూ ఉండేది. గజ్జలు వాళ్ళు ఎక్కడి నుంచి కొనుక్కొచ్చినో తెలియదు, కానీ అది మంచిగా తిరుగుతా, సప్పుడులు వచ్చేది. మమ్మీ కూడా ఉండేది ఆ హాస్టల్లో, మమ్మీ కూడా తెలుసు ఆ హాస్టల్లో ఒక దయ్యం ఉంది అని ఒకటి అందరికి తెలుసు. వచ్చి అప్పుడప్పుడు డోర్ కొడుతుంది, మాకు ఉన్నారా లేదా పనుకున్నారా లేదా అని. అయితే ఆ డోర్ తీసి ఎవరు ఉండకపోయేది, అట్లనే తిరుగుతూ ఉండేది. కానీ మాకు అందరికి తెలుసు ఏంటంటే అది ఆఫీస్ రూమ్. అంటే మా మేడం, యూనిస్ మేడం ఆ హాస్టల్ మొత్తం చూసుకునేది. ఆమె ఎప్పుడో ఒకసారి వస్తుంది, ఆ ముండే రూమ్లోనే ఆ దయ్యం ఉందని మాకు తెలుసు, ఎందుకంటే అందులోకెళ్ళి ఎక్కువ సౌండ్స్ వచ్చేది. అయినా మేము ఉండేది అందులో ప్రార్థనలు చేసుకుంటూ ఉండేది. అలాగే ఒకసారి ఏమైందంటే మేమందరం చదువుకుంటూ ఉన్నాము, ఈవినింగ్ అవుతూ ఉంది, అందరం చదువుకుంటూ ఉంటే ఏంటంటే ఆ హాస్టల్ డోరు ఇట్లనే ఉంటుంది. అలాగే ఆ హాస్టల్ డోర్ ఏమైందంటే మందరం ఇట్లా చదువుకుంటా ఉన్నాం, అది ఆఫీస్ డోర్, అది మేడం ఉండేది. మేడం ఎప్పుడో ఒకసారి వస్తుంది కాబట్టి అదంతా చీకటి ఉంటుంది, లైట్స్ కూడా ఏముండయి, అన్ని కర్టెన్స్ అన్ని క్లోజ్ చేసి ఉంటాయి. అట్లయితే ఏమైందంటే ఆ డోరు లోపల నుంచి ఎవరో గట్టిగా డమ్ అని కొడితే ఎట్లా సౌండ్ వస్తుంది, అక్కడనే కొందరైతే ఒక అతను అయితే ఆ డోర్ కానుకొని చదువుకుంటుండు, వెనకాల నుంచి వచ్చి డమ్ అని కొట్టేసారు. కొట్టేవారికి అందరం అలర్ట్ అయిపోయినాం, అందరం ఇటు ఒక దగ్గరకు వచ్చేసి షాక్ అయిపోయినాం. ఏమైంది మాకు తెలుసు ఎవరు అందులో దయ్యం ఉంది. ప్రూవ్ చేసుకోవాలి నిజంగా మనిషి ఎవరన్నా వెళ్ళిరా అందులోకి, లేకపోతే ఏమన్నా అయిందా అని ప్రూవ్ చేసుకుందామని చెప్పి అందరిలా అనుకురు. ఏంటంటే ఎవరైతే ధైర్యవంతులు ఉండరో, మేము ఒక 20-30 మంది ఉంటాం, అందరూ అనుకురు ఎవరైతే ధైర్యవంతులు ఉండరో ఆ ధైర్యవంతులు అందులోకి వెళ్ళండి, ఓడో ఒకడు వెళ్ళండి అందులోకి. అంటే అందరిని చూస్తే అందరూ ఏం చేశారంటే అందరు నన్ను చూశారు. ఎందుకంటే నేను ప్రార్థనలు ఉంటాయి కానీ నాకు భయమే. ఎందుకంటే చిన్నప్పుడు మొత్తం దేవుని కంటే ఎక్కువ దయ్యాల గురించి ఎక్కువ. దేవుడు నాతో ఉంటాడో లేదో తెలియదు చీకట్లు వెళ్ళినప్పుడు, కానీ దయ్యం అయితే ఖచ్చితంగా ఉంటుంది అని నమ్మేటోని నేను. మనం రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తున్నాం అనుకో, నైట్ ఎప్పుడన్నా అనుకుంటారా దేవుడు నాతో వస్తుందని ఒక్కరు వెళ్తున్నప్పుడు? ఏదైనా నైట్ మనం ఏదైనా సౌండ్ అయింది అనుకో, అరే దేవుడు వచ్చింది అనుకుంటారు ఎవరన్నా?
ఏమనుకుంటారు? ఏదొచ్చింది అనుకుంటారు? హల్లెలూయా! మీకు దయ్యం మీద ఎక్కువ విశ్వాసం దేవునికంటే, నాకు తెలుసు. హల్లెలూయా! ఏదైనా సౌండ్ ఏంటంటే అరే దేవుడు సౌండ్ చేయడా? దేవుడు మాట్లాడా? బంటి అని పిలిస్తే ఏమనుకుంటారు అందరూ? మా దయ్యం వచ్చింది. సమయాలు విలువలేదు దేవుడు సమయాలని. అట్లనే చిన్నప్పుడు నాకు దయ్యాలంటే నమ్మకం ఎక్కువ, ఇప్పుడు దేవుడు అంటే నమ్మకం ఎక్కువ. అట్లయితే అప్పుడేమైందంటే నన్ను పిలిచే వరకు నాకు భయం. నేనన్నా సరే నేను ఒక్కడిని వెళ్తా, చెప్పిన వాళ్ళకి సరే నేను నాకు లోపల మస్తు భయం అవుతుంది, కానీ అందరు నన్ను గొప్పగా చేస్తారు కాబట్టి నేను ఒక్కడిని వెళ్తా. సరే ఒక టార్చ్ లైట్ ఏంటంటే టార్చ్ లైట్ ఇచ్చారు. ఇచ్చి ఒక ఎస్సేర్ అని ఒక ఆమె ఉండే, ఆమె నిజంగా ధైర్యవంతులు. ఆమె దయ్యంకే ఆమె చూస్తే భయం అవుతుంది, అట్లుంటుంది ఆమె. అంత ధైర్యవంతురాలు. అలా అయితే ఆమె నాన్న ఎస్సేర్ నువ్వు కూడా రా, మన ఇద్దరం కలిసి ఆ రూమ్లోకి వెళ్ళి చూద్దాము, నువ్వు నాతో నుండు అంతే, ఏం భయపడకు నాతో నుండు అని చెప్పి ఆమెకి నేను ధైర్యం చెప్పిన, అందరం గట్రా చెప్పి అడవని చెప్పి ఆమెను తీసుకెళ్ళిన లోపలికి. మొత్తం చీకటి ఉంది, టార్చ్ పట్టుకొని వెళ్తా ఉన్నా. స్విచ్ చేయాలి కదా ఫస్ట్ రూమ్లో. లోపలికి వెళ్ళినాము, రూమ్ లోపలికి. నాకు ఎట్లా నడుస్తున్నా అంటే నేను ఇట్లా నడుస్తున్నా, ఏదన్నా వస్తే ఉరుకుదామని. ఇట్లా వెళ్తలే, నేను ఇట్లా పెట్టుకొని ఇట్లా నడుస్తూ ఉన్నా. ఆమె వెళ్ళిపోతుంది. నేను లైట్ ఆన్ చేస్తా అని చెప్పి డైరెక్ట్ ఏం చేసింది, ఆమె లోపలికి వెళ్ళిపోయింది. నాకంటే ఫాస్ట్ మంచిగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఆమెకి టార్చ్ కూడా లేదు. నేను ఇట్లా చూస్తున్నా, సోఫా వెనకాల ఎవరైనా సడన్లో ఏదైనా వస్తుందా ఇట్లా అని ఇట్లా చూస్తూ ఉన్నా లైట్ వేస్తుంది కదా ఆమె అని చెప్పి ఇట్లా చూసుకుంటే ఇట్లా అని ఇట్లా తిరిగే వరకు ఆమె ఎదురుగానే ఉన్నది. ఈమె ఎస్సేరు ఆమె అటెటో వెళ్తున్నా, ఆమె నా ఎదురుగానే నిలిచింది. నా ముఖం మీద ఈ లైట్ కాంతి వడంగానే అయిపోయింది ఆ గుండె. అప్పుడు మామూలుగా అయ్యో బాబాయ్ అని చెప్పి ఉరుకుడే దయ్యం కనపడ్డదురా అని ఉరికినా అని చెప్పి బయటకు ఉరికి అమ్మో అని చెప్పి. అంటే ఆమె వెనక నేను నిజంగానే ఆమె ఎస్తారు అనుకోలేదు, ఎంత మంచి పేరు పెట్టుకుంది ఎస్తారు అని చెప్పి. దయ్యమే కనపడదు, ఎందుకంటే సడన్గా ఆమె ముఖం మీద ప్రకాశం కనపడంగానే ఈ ప్రకాశం ఖచ్చితంగా దయ్యంది అని చెప్పి నాకు అర్థమయ్యి అయ్యో బాబోయ్ అని ఉరికి వెళ్ళి వాళ్ళందరూ ఏమైంది దయ్యం కనపడదు ఆమె వెనకాల వచ్చింది. దయ్యం కాదు నేనే అది అన్నది. ఆ ప్రకాశం చూడంగానే నాకు అర్థమైంది నేను చనిపోతాను, నేను ఉరికిన. మోషే ముఖం మీద కూడా ఆ ప్రకాశం కనపడగానే వీళ్ళందరికంటే భయమైందంట. ఈ ధర్మశాస్త్రం మమ్మల్ని చంపేస్తుంది, ఈ మరణకరమైన పరిచర్య మమ్మల్ని చంపేస్తుంది అనేది వాళ్ళు ఏం చేసినంటే వాళ్ళందరూ దూరం వెళ్ళిపోయారంట. హల్లెలూయా. కానీ కొత్త నిబంధనలో ఇంకో పరిచర్య వచ్చిందంట. ఈ పరిచర్య ఎంత మహిమ కలదో చూద్దాం. కొత్త నిబంధన 2 కొరింథీయులు చూస్తే పాత నిబంధన పరిచర్య అది మరణకరమై ఉంది, అందుకోసం మోషే మీద ప్రకాశం చూడగానే ఆ మహిమ చూడగానే వాళ్ళందరూ దూరం వెళ్ళిపోయారు. అట్లయితే కొరింథీయులు రాసిన 3వ అధ్యాయం ఉంది, ఇజ్రాయేలీలు అతని ముఖము తేరి చూడలేకపోయాను, ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య క్వశ్చన్ చేస్తుండు. ఇప్పుడు పౌలు క్వశ్చన్ చేస్తుండు అందరికీ ఏంటంటే, పాత నిబంధనలో చనిపోవడానికి మరణంని పరిచర్య చేసే అదే ఒక మహిమతోనొస్తే ఆత్మ సంబంధమైన పరిచర్య ఇంకెంత అంటే ఎంత మహిమ గలదై ఉండును. హల్లెలూయా. ఒకవేళ మరణమునిచ్చేదే ఒక మహిమతోని వస్తే, ఆ ముఖం ప్రకాశించడంతో వస్తే, కొత్త నిబంధనలో ఇప్పుడు ఆత్మ పరిచర్య అంటే జీవమునిచ్చే పరిచర్య. హల్లెలూయా. పాత నిబంధనలు ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆ ధర్మశాస్త్రం ఏం పరిచర్య చేస్తూ ఉంటుంది, మరణిస్తూ ఉంటారు, మెల్లమెల్లగా మరణిస్తూ ఉంటారు. కొత్త నిబంధనలో ఆత్మ సంబంధమైన పరిచర్య ఏం చేస్తూ ఉంటే జీవం ఇస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు మీరు పరిచర్యలోకి వచ్చారు కాబట్టి, మీరు కొత్త నిబంధన పరిచర్య మీరు వింటున్నారు కాబట్టి మీకు ఏమొస్తూ ఉంటుంది అంటే జీవం వస్తూ ఉంటుందంట. హల్లెలూయా. హల్లెలూయా. జీవం వచ్చినప్పుడు మీరు వస్తారా పోతారా? సంఘానికి వస్తారా దూరం పోతారా దేవుణ్ణి వదిలేసి? సంఘానికి వస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ పరిచర్య పాత నిబంధన పరిచర్య కాదు, ధర్మశాస్త్ర పరిచర్య కాదు, అక్షరపు పరిచర్య కాదు, ఆత్మ సంబంధమైన పరిచర్య. హల్లెలూయా. అందుకోసం పరిశుద్ధాత్మ దిగినప్పుడు అంట 3000 మంది రక్షింపబడ్డారు. అంటే 3000 మంది జీవంలోకి వచ్చినారంట. అపోస్తల కార్యంలో 2వ అధ్యాయంలో ఉంటుంది. వారి హృదయం ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. అట్లయితే మోషే అప్పుడు ఏం చేస్తారంటే, నేను అది చెప్పలేదు ఇప్పుడు దాకా, నిర్గమకాండంలో ఏమని ఉంటుంది అంటే, ఎప్పుడైతే ఆ మోషే ఆ ముఖం మీద ప్రకాశం ఆయనకు అర్థమవుతుందో ఆయన ఏం చేస్తాడంటే ముసుగు వేసుకుంటాడంట. ఈ ప్రకాశం కొంచెం సేపే ఉంటుంది, ఎక్కువసేపు ఉండదు. ఈ నిబంధన కొన్ని రోజులే ఉంటుంది, కొన్ని సంవత్సరాలే ఉంటుంది. కాబట్టి మోషే ఏం చేసినంటే ముసుగు వేసుకున్నంట. అంటే ఈ మహిమ ఎవరికి కనపడొద్దు అని చెప్పి ముసుగు వేసుకురంట. కానీ మనుషులు ఇంకేం చేస్తారంటే ఆ పాత నిబంధన పరిచర్యకే వెళ్తారు. ఇంకా
ధర్మశాస్త్రంనే బోధిస్తూ ఉంటారు. ఆ ముసుగు వేసుకున్న పరిచర్య దగ్గరికే ఇంకా వెళ్తున్నారంట. ఆ ముసుగు ఎప్పుడు తీసివేయబడుతుంది అంటే యేసుక్రీస్తు వచ్చినప్పుడు అంట. తగ్గిపోవచ్చిన మహిమ యొక్క అంతమును ఇజ్రాయేలీలు తేరి చూడకుండానట్లు మోషే ఏం చేసిందంటే తన ముఖము మీద ముసుగు వేసుకునేను. మేమట్లు చెయ్యక, కొత్త నిబంధనల పౌలు అంటుండు ఈ పరిచర్య అట్లా ఉండదంట. ఇట్టి నిరీక్షణ గలవారమై బహుధైర్యంగా మాటలాడుచున్నాము. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు చెప్తుండే ఏంటంటే ఇది కొత్త నిబంధన పరిచర్య అనంట. బహుధైర్యంగా అంటే ముసుగు వేసుకొని భయపడేటట్టు కాదు, ఇది ధైర్యంగా బోధించేది. వారి హృదయం ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రం ఉండును. అంటే ముఖం మీద ముసుగు ఉండదు. తర్వాత మనమందరమును ముసుగు లేని ముఖముతో ఈ వచనం ఒకటి మనం చూసుకుందాము. ఈడేం రాసిందంటే ఇది ఒకసారి అందరూ ఇక్కడ చూడండి. మనమందరము అంటే ఇప్పుడు పాత నిబంధనలు అంటే ముసుగున్న పరిచర్యలు లేమంట. ముసుగు లేని ముఖములతో అంటే మన ముఖం మీద ఏం ముసుగు లేదంట. ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచున్నాము. హల్లెలూయా. మనం ఏం చేస్తున్నామంటే దేవుడు ఇప్పుడు కొత్త నిబంధనలు కూడా మనం ఏం చేస్తున్నామంటే ఎప్పుడైతే మనం ప్రభువు సైడ్ తిరుగుతామో, ఎప్పుడైతే ఆ మోషే యెహోవా చూస్తున్నాడో, ఆ దేవుని ధర్మశాస్త్రం ఇచ్చిన దేవుని చూసిండో, ఆయన ముఖం ఎట్లయితే ప్రకాశిస్తుందో మనం కూడా ఇప్పుడు కొత్త నిబంధన పరిచర్యలో ఆయనను చూస్తూ ఉంటామంట. మనం కూడా ఆ ముఖం మీద మన మీదనంట ఆయన మహిమ ప్రకాశిస్తుందంట. ఎట్లా ప్రతిఫలిస్తుందంటే అద్దము వలె ప్రతిఫలింపజేయును. హల్లెలూయా. ఒక అద్దం మీద లైట్ కొడితే ఏమవుతుంది? అద్దం మీద లైట్ కొడితే ఏమవుతుంది? రిఫ్లెక్ట్ అవుతుంది. అది ఎంత వెలుగుతోనుంటే అంత వెలుగుగా రిఫ్లెక్ట్ అవుతుంది. మనం చిన్నప్పుడు ఆడుకుంటూ ఉండే, అద్దంతో ఆడుకుంటుండేనా? అద్దం సూర్యునికి పెడుతుండే, ఇటు మనిషి మొహానికి పెడుతుండే, వన్ మొహం అంతా ఏ ఆప్రా అంటుండే, ఆ చూడలేకపోతుండే. ఈ వెలుగు అద్దంలో నుంచి వస్తుందా, సూర్యుడి నుంచి వస్తుందా? తర్వాత అద్దంలో నుంచి వస్తుంది. హల్లెలూయా. అది అద్దంది కాదా వెలుగు? ఎవరిదా వెలుగు? మనం కూడా ఈ లోకంలో ఎట్లున్నాం అంటే అద్దంలా ఉన్నామంట. ఎట్లున్నాం? నువ్వు ఈ లోకానికి నువ్వేం చూపెట్టాలి అప్పుడు? దేవుని మహిమని, దేవుని వెలుగుని. నువ్వు ఒక అద్దం అంట. మోషే ఒక అద్దము, ఆ మహిమ పడంగానే ఆ మహిమ రిఫ్లెక్ట్ అయింది. నువ్వు ఒక అద్దము, నువ్వు దేవుని చూడంగానే ఆ మహిమ నీ మీద పడంగానే నువ్వు ఆ మహిమని చూపెడతావంట. హల్లెలూయా. హల్లెలూయా. పాత నిబంధన మహిమ మరణకరమైనది, కొత్త నిబంధన మహిమ జీవం కలగచేసేది. హల్లెలూయా. ఆ మహిమను నువ్వు పొందుకున్నప్పుడు నీకు జీవం వస్తుంది. నువ్వు ఇట్లా తిరగంగానే అందరికీ జీవం వస్తుంది. ఇప్పుడు నువ్వు కొత్త నిబంధన మహిమ కావాలా, పాత నిబంధన మహిమ కావాలా? ఇప్పుడు నువ్వు ఎవరంట? అద్దం అంట. ఎవరు నువ్వు అద్దంలా ఉండవు. దేవుని మహిమ నీ మీద పడంగానే ఆ మహిమ రిఫ్లెక్ట్ అయ్యి మనుషుల మీద పడుతుందంట. హల్లెలూయా. వాళ్ళు చీకట్లో ఉన్న ప్రజలు నీ వల్ల దేవుని వెలుగుని చూచును గాక. హల్లెలూయా. తర్వాత ఉంది ప్రతిఫలింపచేయచ్చు మహిమ నుండి. ఇది మంచి గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరం మీకు గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరము మహిమ నుండి. మనం యేసుప్రభువును నమ్ముకున్నప్పుడు ఒక మహిమ ఉండొచ్చు, కానీ దేవుడు చెప్తుండే ఈ సంవత్సరం నువ్వు ఎప్పుడైతే దేవుని చూస్తూ ఉంటావో నువ్వు మెల్లమెల్లగా అంటే ఏమవుతావు అంటే మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలిక అంటే యేసుక్రీస్తు పోలికగానే మార్చబడుచున్నాము. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే యేసుప్రభు దగ్గరకు వస్తూ ఉంటావో, ఆయన వాక్యాలు వింటావో, ఆయన ప్రార్థనలు చేస్తావో, యేసునామంలో వర్షిప్ చేస్తూ ఉంటావో, ఆయనను ఆరాధిస్తూ ఉంటావో, అప్పుడు ఏమవుతుందంటే ఆ మహిమ నీ మీద పడతా ఉంటుందంట. ఒక మహిమ నుంచి ఇంకో మహిమ, ఒక మహిమ నుంచి ఇంకో మహిమ, అట్లా మహిమ లెవెల్స్ పెరుగుకుంటా నువ్వేమవుతావంటే ఒక టైంకి యేసుక్రీస్తులాగా మార్చబడతావంట. నిజంగా మనం అందరం యేసుక్రీస్తులాగా మార్చబడాలి. ఎందుకంటే యేసుప్రభుకి ఎంత ఆయనను కొట్టినా కానీ, ఆయన ఉమ్మేసినా కానీ ఆయన కొంచెం కోపం కూడా రాలేదు తెలుసా? ఈ జనరేషన్లో ఉన్నోళ్ళకి మనం ఉప్పు కారం ఎక్కువ తింటున్నాం కాబట్టి ఒక్క మాట అంటే చెయ్యి లేపితే అయిపోయింది, అక్కడికే ఎండ్. నా మీద చెయ్యి లేపుతావు వారాను, నీ బతికెంత, నువ్వెంత, నా మీద నన్నంటావు ఒక మాట, మనకు ఎట్లా కోపం వచ్చేస్తుంది అంటే ఇంట్లో ఒక మాట ఎవరని మన అన్నారంటే అమ్మ నన్ను అంటారా ఏంది, నేనేం తప్పు చేసినా, నాది ఏం తప్పు,
నీకు పొద్దున్న లేచిన, బాసనలు తోమిన, మధ్యాహ్నం లేచిన, బట్టలు ఉతికిన, సాయంత్రం అన్నం వండిన, కూర వండిన, అంత పని చేసినాక నన్ను ఏమన్నావు నువ్వు? ఈ మాట అంటావా? ఈ పనులన్నీ నువ్వు వేసుకో రేపటి నుంచి. హల్లెలూయా. ఎంత కోపం వచ్చేస్తుంది అంటే అదే ఏమంటారు, అగ్నిపర్వతం బద్దలైపోతుంది ఒకటేసారి. లావా అంత వచ్చేస్తూనే ఉంటుంది. కోపం అట్లా. అస్సలు పేషెన్స్ అనేది లేదు మనకి. ఈ జనరేషన్స్లో అయితే అస్సలు పేషెన్స్ అస్సలు లేదు. ఒక మాట అంటే అసలు పడేటోళ్ళు లేరు. ఉన్నారు ఎవరైనా? మిమ్మల్ని ఒక మాట అంటే పడతారా మీరు ఎవరైనా? పడనంటారు, ఇంత మంచి చెప్తారు. హల్లెలూయా. యేసు ప్రభుని ఆయన ముఖం మీద ఉమ్మేసిరు. ఆయన ఏమన్నాడా? తూడ్చుకోండు. కొరడాలతో కొట్టిండ్రు. ఏమని అన్నాడా? మనం ఆయనలాగా మార్చబడాలి. ఆయన శోధనలు ఉన్నప్పుడు ఆయన జయించిండు. ఆయనకి ఎట్లా మాట్లాడాలో తెలుసు. ఆయన జ్ఞానం ఉంది. ఆయన ఎవరితో ఎట్లా మాట్లాడాలో తెలుసు. ఎక్కడ ఎట్లుండాలో తెలుసు. మనకు అట్లా తెలియదు. పాపంని జయించే శక్తి ఆయనకు ఉంది, యేసుక్రీస్తు ప్రభుకి. సైతాను శోధన పెట్టగానే పడిపోలే. మనము ఈ లోకంలో క్రైస్తవులు చాలామంది ఎవరైతే దేవుళ్ళు పర్ఫెక్ట్ ఉండాలనుకుంటారో వాళ్ళు పాపంలో ఉన్నప్పుడు వాళ్ళు బాధపడతారు. అరే ఎందుకు ఈ పాపం చేసిన నేను దేవుని సంఘానికి వెళ్తున్నా, ప్రార్థనలు చేస్తున్నా, వాక్యాలు వింటున్నా, ఎన్ని గణం చేస్తున్నా, అయినా ఎందుకు పాపంలో వాడుతున్నా? ఎందుకు అంటే నువ్వు యేసుక్రీస్తులాగా మార్చబడాలి. యేసుక్రీస్తు నమ్ముకున్నావు కరెక్టే, కానీ యేసుక్రీస్తులాగా మార్చబడ్డావా నువ్వు? ఇంకా ఆ మార్చబడాలంటే ఆయన ముఖము చూసినప్పుడు, ఆయన మహిమను చూస్తూ ఉంటే నువ్వు మహిమ నుండి ఎట్లా మార్చబడతామంట? మహిమ నుండి అధిక మహిమకు పొందుచు ప్రభువగు ఆత్మ చేత. ఎప్పుడైతే నువ్వు ఆయన చూస్తూ ఉంటావో, ఆయన వాక్యం వింటూ ఉంటావో, నీ లోపల ఉన్న పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే నిన్ను ఆయనలాగా మారుస్తూ ఉంటాడంట. ఒక ఏరియాకి వెళ్తే మనము, ఇక్కడ తెలంగాణలో ఉన్నంత వరకు తెలంగాణలో లాగా ఉంటాము. శ్రీకాకుళం వెళ్ళామనుకో ఎట్లా మాట్లాడతాం? మనం మార్చబడతామా లేదా? అది ఎట్లా అంటారా శ్రీనివాస్? ఏడున్నవరాను ఒకసారి శ్రీకాకుళంలో మాట్లాడు. ఎవరా ఆ సిస్టర్ మాట్లాడండి ఒకసారి. మాట్లాడండి సిస్టర్. ఏదైనా ఏం మాట్లాడాలి? మనమైతే ఏం మాట్లాడాలి ఇట్లా అంటాం. ఆ సిస్టర్ ఏం మాట్లాడాలి అంటే మారుతుందా లేదా? మార్చబడిందా లేదా? శ్రీకాకుళం మొన్న ఒక చిన్న పిల్లగాడు వచ్చిండు. ఆడెంతో పౌల్ ఏజ్ ఉంటాడు అనుకుంటా. వాడి అంత చిల్లరగాళ్ళతో తిరిగిండేమో. చిల్లరగాళ్ళు అంటే ఎవరంటే మొత్తం కలర్ జుట్లు వేసుకుంటారు తెలుసా? వాళ్ళకి దేవుడు నల్ల రంగు ఇస్తాడు మంచిగా. మనకందరికి బ్లాక్ వస్తుంది. ఆ బ్లాక్ కాపాడుకోవడానికి మనం కష్టపడుతూ ఉంటాం. తెల్లవి వస్తూ ఉంటే కలర్ వేస్తూ ఉంటాం మనం. వాడి బ్లాక్ వద్దు నచ్చదు వాడికి కావాలి ఇది ఎల్లో, ఇది రెడ్, ఇది మల్టీ కలర్, మొత్తం రెయిన్బో మొత్తం మీద కనపడాలి. ఇంద్రధనస్సులో ఉన్న కలర్స్ అన్ని వాని జుట్టు మీద. ఇంత జుట్టు ఇట్లా పైకి లేపుకుంటాడు, ఇట్లా వేసుకుంటాడు ఆడోళ్ళలాగా. చిల్లరగాళ్ళు వాళ్ళు మామూలుగా మాట్లాడారు, ఇట్లా పైంట్ ఇట్లా లేపుతారు. ఇట్లా లేపి ఏం భయ, ఏం చేస్తున్నావు భయ అంటారు. అట్లయితే ఆ గ్యాంగ్లో అనుకో వాళ్ళు మహిమలకు మార్చిపడతారు. ఒక చిన్న పిల్లగాడు మొన్న ఇంటి ముంగటికి వచ్చిండు, ఏదో కైట్ గురించి కూడా అయినప్పుడు ఆ చిన్న పిల్లగానికి వానికి ఏం తెలుసేమో, వాడు మాట్లాడడం నోరంతా ఒకరు ఏందన్నా నువ్వు ఇట్లా చేస్తున్నావు అని. అరే వీడు చిన్నపిల్లడు, వీనికి ఆ లాంగ్వేజ్ ఎట్లా వచ్చింది? తెలంగాణలో అయితే ఆ లాంగ్వేజ్ నేర్పియ్యరు. స్కూల్లోకి వెళ్ళినాక అట్లా నేర్పిస్తారా? అమ్మ ఆవు అంటారా? కాదరు కదా. మంచి అమ్మ ఆవు అంటారు. వాడే అమ్మ ఏందన్నా నువ్వు ఇట్లా చేస్తున్నావు అయిందన్నా, ఇది అయితే మంచిగా కూడా అన్నా. అరే ఆ లాంగ్వేజ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది ఆ మహిమ అంతా? ఎక్కడో చిల్లరగాళ్ళ మహిమ దగ్గర ఉన్నాడు వీడు. వాడు వాళ్ళతో తిరుగుతుండు కాబట్టి ఏందన్నా ఇట్లా చేస్తున్నావు అది నాకు అర్థం కాదు. అరే వీడు చిన్నప్పటి నుంచే ఇట్లా మహిమ పడుతుంది మీ మీద అని చెప్పి. మనం కూడా దేవుని మహిమను పొందుకుంటా ఉంటే మనం అంటే ఆయనలాగా మారుతూ ఉంటామంట. కొన్నిసార్లు నేను చూసిన భర్తలు పెళ్ళైనప్పుడు భర్తలు భార్యలాగా కొంచెం మారుతూ ఉంటారు, భార్య భర్తలాగా. ఆ మాటలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళిద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు కాబట్టి. ఎప్పుడు సామాన్యని కూడా ఎక్కువ చూసిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? సామాన్యలాగానే తయారవుతారు. ఆ జోబులు ఇట్లనే వైట్ షర్ట్ వేసుకుంటారు, బ్లాక్. చెప్పండి బ్రదర్. అవునా, హల్లెలూయా. వాళ్ళ హల్లెలూయా అని మామూలుగా రాదు, మనం హల్లెలూయా అంటాము. అన్న బేస్ వాయిస్ అన్నది కాబట్టి అన్నని ఇమిటేట్ చేస్తాను. నేను కూడా అన్నని చూసి నేను స్టార్టింగ్లో అట్లనే చేసి హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమ అన్నలాగా వాడాలి. అన్న బేస్ వాయిస్, అన్న హల్లెలూయా స్తుతి. మన అది నార్మల్ వాయిస్. నేను ఎట్లా వాడాలి? హల్లెలూయా స్తుతి. నేను అన్నలాగా వాడుతున్నాను. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు యేసునకి హల్లెలూయా అన్నట్లనే. ఆ బ్రాంచ్ సిస్టర్లు కూడా బ్రదర్స్ అన్న చేయి పెట్టుకుంటాడు ఇట్లనే. వాళ్ళకి అసలు చేయి పెట్టుకోవాలని ఏముండదు జోబ్లో. అన్న పెట్టుకుంటూ అంతే.
హల్లెలూయా హల్లెలూయా అన్న సామాన్య ఉంటున్నాడు హల్లెలూయా అంటాడు. కాబట్టి ఇది ఒకటి. అంటే మహిమ అనేది ఏంటంటే నువ్వు ఎప్పుడైతే ఎవరినైతే గమనిస్తూ ఉంటావో వాళ్ళలాగా నువ్వు మార్చబడతా ఉంటావు. మనం యేసుప్రభుని గమనిస్తుంటే యేసుప్రభులాగా మార్చబడడం కష్టమే. కానీ ఆయనను చూస్తూ ఉంటే, ఆయన వాక్యాలు వింటూ ఉంటే, ఆయన సన్నిధికి వచ్చి ఆయన ఆరాధిస్తూ ఉంటే మన మాట, మన చూపు, మన తలంపులు, మన నడక, మన క్రియలు, మన దేహము ప్రతి ఒక్కటి కూడా ఆయనలాగా మారిపోతుంది. ఆయన ఆరోగ్యం ఎట్లుందో నీ ఆరోగ్యం కూడా అట్లా మార్చబడుతుంది. హల్లెలూయా ఆమేన్ అనండి. ఆయన ఆరోగ్యం ఎట్లుంటుందో నీ ఆరోగ్యం కూడా అట్లా మార్చబడుతుంది. ఆయన ఎట్లయితే ధనవంతునిగా ఉండు, ఆయన ఎట్లయితే అప్పులు లేకుండా, అప్పులు ఉన్నాయా యేసుప్రభుకి పైన? ఉన్నాయా పైన? నువ్వు ఆయన చూసినప్పుడు ఎట్లా ఎట్లా మారుతావు? నువ్వు ఇలాగా మారుతావు. పూర్ణ శక్తి ఏది? హల్లెలూయా. సగంలో సగం శక్తి నాకు వద్దు. ఈరోజు ఏం కావాలి? ఈరోజు పూర్ణ శక్తి. హల్లెలూయా. ఆయన కప్పులు ఉన్నాయా? నీకు కూడా లేకుండా ఉండును గాక. ఆయన చేసిన ప్రతి ఒక్కటి సక్సెస్ అవుతుందా? దేవుడు చేసింది నువ్వు చేసిన ప్రతి ఒక్కటి కూడా సక్సెస్ అవ్వను గాక. నీకు మాట్లాడడానికి జ్ఞానం కావాలనా? దేవునికి ఉందా జ్ఞానం? చెప్పు, ఉందా లేదా? డౌటా మీకు? ఇంకా డౌట్ ఉందా మీకు? ఎవరికైనా చెప్పండి దేవుని జ్ఞానం ఉందని చెప్పి ఇంకో గంట సేపు చెప్తాను నేను. ఇంకోటి ఈయన ఉండండి మీరు. డౌట్ ఉన్న వాళ్ళందరూ ఉండండి, డౌట్ లేని వాళ్ళందరూ వెళ్ళిపోండి. హల్లెలూయా. ఆయన జ్ఞానం మీకు వచ్చింది గాక. మీరు ఆయన చూస్తూ ఉంటే ఆయనలాగా మీరు మార్చబడతా ఉంటారు. హల్లెలూయా. అందుకోసమే స్టెఫెన్ చూస్తే స్టెఫెన్ని రాళ్లతో కొడుతూ ఉంటారంట. స్టెఫెన్ మంచి వాక్యం చెప్తూ ఉంటాడు, ఇజ్రాయెల్ అందరికీ చెప్తూ ఉంటాడు వాక్యం. యేసు ప్రభువే నిజమైన దేవుడు అని చెప్తూ ఉంటాడు. ఆయన ఏం చేస్తారంటే తీసుకొచ్చి రాళ్ళు తీసుకొని కొడుతూ ఉంటే అప్పుడు స్టెఫెన్ ఏం చూసిండంటే ఒకసారి చూసుకుంటే, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండిన వాడై, నీ మార్పు చెందాలంటే పరిశుద్ధాత్మ ఖచ్చితంగా కావాలి. అప్పుడంట స్టెఫెన్ ఎప్పుడైతే ఆ రాళ్ళు తీసుకొని కొడుతుంటే ఆయన పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఆకాశం వైపు తేరి చూసి, అంటే ఆయన ఆకాశం వైపు అట్లా చూస్తున్నట, పరిశుద్ధాత్మతో నింపబడ్డానట. ఆయనకి ఏం కనపడ్డాడంటే దేవుని మహిమను. హల్లెలూయా. ఏం చూసినట్టు అప్పుడు? ఏం చూసినట్టు అప్పుడు? దేవుని మహిమను చూసినట్ట. యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండట చూచెను. ఆయన యేసు ప్రభుని చూసినట్ట. ఆ దేవుని మహిమ ఓరో కాదు, యేసుక్రీస్తు ప్రభు. ఆ యేసుక్రీస్తు ప్రభుని చూడంగానే ఎట్లా మార్చబడ్డాడో చూడండి. తర్వాత యేసు ప్రభుని చూడగానే వాళ్ళందరూ రాళ్ళు తీసుకొని కొడుతుంటే ప్రభువుని గురించి మొరపెట్టుచు యేసుక్రీస్తుని చూసి మొరపెడుతున్నట్టు అడుగుతున్నట్టు రాళ్ళు తీసుకొని ఆయనను కొడుతూ ఉంటే. మనం ఏం అడుగుతాం? రాళ్ళు తీసుకొని మనల్ని కొడితే, దేవా వాడు నన్ను రాయి తీసుకొని కొట్టిండు, వాని మీద బండవాడే దేవా అంటాం. వాని నోరు పడిపోవాలి, వాని నాలుక పడిపోవాలి, వాని కాలు చేతులు పడిపోవాలి, మళ్ళా నా దగ్గరికి రావాలి, నేను ప్రార్థన చేస్తే మంచిగా కావాలి, నా జీవితం అంతా నాకు పని చేసుకుంటూ ఉండాలి వాడు. ఇట్లాంటి మనకు మంచి మంచి తలంపులు వస్తాయి కదా. ఈయనంట స్టెఫెన్ని రాళ్ళు తీసుకొని కొడుతుర్రంట. ఆయన రాళ్ళు తీసుకొని కొడుతున్నా, ఆయన ఇట్లా తలదించుకొని ఉంటలేడు. కానీ ఆ యేసుక్రీస్తు ప్రభుని చూస్తున్నట్ట ఆ రాయి ఇట్లా దాక్తా ఉంది, ఇక్కడ దాక్తా ఉంది, అంత దాక్తా ఉంది, రక్తం వస్తూ ఉంది, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు ఆయన మాటలు ఏం మాటలు చూడండి. యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫెను పలుకుచుండగా. ఈ మాటలు ఎవరి? అసలు యేసు ప్రభు సిలువలో అంటాడు, తండ్రి ఇదిగో నా ఆత్మను అప్పచెప్పి. సేమ్ మాటలు స్టెఫెన్ మాట్లాడుతుండు. యేసు ప్రభువా నా ఆత్మని చేర్చుకో, తీసేసుకో. ఇక యేసు ప్రభు ఎట్లయితే సిలువలో అడిగాడో అట్లనే అడుగుతున్నాం. పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. ఆయన చెప్తా ఉంటే కూడా రాళ్లతో కొడుతురంట. అతడు మోకాళ్ళుని అప్పుడు మోకాళ్ళ మీద పడ్డాడంట. ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని. హల్లెలూయా. యేసు ప్రభు మాట్లాడిండా మాట? ఏమంటాడు యేసు ప్రభు? వీరేమి చేసినారో. స్టెఫెన్ ఏం మాట్లాడుతుండు? ఈ పాపము వారి మీద. అంటే స్టెఫెన్ ఎట్లా మారిపోయింది ఇప్పుడు? ఏం చూసిండు స్టెఫెన్? చెప్పండి, ఏం చూసిండు? దేవుని మహిమని ఆ యేసుక్రీస్తు ప్రభుని చూడగానే ఈయన యేసుక్రీస్తులాగా మారిపోయినంట. యేసుక్రీస్తు మాటలు చెప్తా ఉన్నాడంట. చెప్పుకుంటా ఆ మాట పలికి నిద్రించెను. హల్లెలూయా. తర్వాత సౌలు అతని చావునకు సమ్మతించెను. ఆయన చనిపోయిండు కాబట్టి, ఆ ప్రార్థన చేసిండు కాబట్టి అపోస్తులుడైన పౌలు లేచిండు. హల్లెలూయా. ఆయన ప్రార్థన ఎంత పవర్ఫుల్ అంటే అందరికంటే, అపోస్తులందరికంటే, శిష్యులందరికంటే గొప్ప సేవకుడు లేచిండు పౌలు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తులాగా మార్చబడి నువ్వు ఏదైతే అడుగుతూ ఉంటావో అవి గొప్ప అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. నువ్వేం చేయాలి? యేసు ప్రభువుని చూడాలనా, లోకంని చూడాలనా? మనం కొత్త నిబంధన పరిచర్యలు ఉన్నామా, పాత నిబంధన పరిచర్యలు ఉన్నామా?
ఇది అధిక మహిమ గలదై ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆయనలాగా మార్చబడును గాక. ఆయన మాటలు మనకు వచ్చును గాక, ఆయన క్రియలు మనకు వచ్చును గాక, ఆయన చూపు మనకు వచ్చును గాక, ఆయన తలంపులు మనకు వచ్చును గాక, ఆయన జ్ఞానము, ఆయన శక్తి, ఆయన బలము ప్రతి ఒక్కటి మీ అందరికి వచ్చును గాక. నాకు మరి ఎక్కువగా వచ్చును గాక. హల్లెలూయా. దేవుని మబ్బులు మనకి లాస్ట్ ఇయర్ ఉన్నాయి, కృప మనకు ఉన్నది. ఈ సంవత్సరము ఆ మహిమ ఆ మేఘంలో కనపడుతుంది. ఈ మేఘం పేరు ఏంటంటే మహిమ మేఘం అంట. ఏం పేరు ఇది? కాబట్టి మనం లేచి ఒక పాట పాడుకుందాము. అందరు దేవుణ్ణి అడగండి, దేవా నీ మహిమ మేఘంని ఇక్కడ దించు దేవా. దేవా నా మీద నీ మేఘము, ఆ మహిమ నా మీద ఉండాలి. దేవా నా మాటలు, నా చూపులు, నా క్రియలు, నా దేహం ప్రతి ఒక్కటి తండ్రి దేవా, ప్రతి ఒక్క దాంట్లో నీ ఉండు దేవా అని దేవుణ్ణి అడుగుదాం. మనస్ఫూర్తిగా పూర్ణ హృదయంతో అన్నీ మర్చిపోండి. దేవుడు అన్ని మీ ప్రతి ఒక్క అవసరం ఆయన చూసుకుంటాడు, ప్రతి ఒక్క చింత ఆయన చూసుకుంటాడు. కాబట్టి నువ్వు మాత్రం ప్రతి ఒక్కటి ఇప్పుడు మర్చిపోయి పూర్ణ హృదయంతో ఆయన ఆరాధించు. ఆ మహిమ మేఘంని దించమన్నాడు. మోషే ఎట్లయితే అడిగినో, దేవా నువ్వు కృపనిచ్చినావు, ఇప్పుడు నాకు మహిమను కనపరచు అని ఎట్లయితే అడిగిండు, నువ్వు కూడా ఆయన అడుగు ఇప్పుడు. దేవా నీ మహిమ మేఘం ఇక్కడ మా మీద కుమ్మరించబడాలి. దేవా పరిశుద్ధాత్ముడు ఎట్లయితే స్టెఫన్ని మార్చిండు, ఓ పరిశుద్ధాత్మ మేఘమా నన్ను కూడా మార్చు. ఆ మేఘం నా మీద కూడా ఉండాలి. దేవుణ్ణి అడుగు, దేవా మహిమను అడుగు, దేవుని మహిమను అడుగు. ఆయన ప్రేమించి ఆయన ప్రాణం ఇచ్చింది. మనము ఆయనలాగా మార్చబడుతూ ఉన్నాం. మన శక్తిని ఈ సంవత్సరం అంతా, మన బలంని, మన ప్రతి ఒక్కటి ఆయనకి ఇద్దాం. అంటే మీ శక్తి అంటే దేవుని సేవకు రండి, ప్రార్థనలు చేస్తూ ఉండండి. ఇంట్లో ఎవరైనా రానియకపోతే ఇంట్లో ప్రార్థనలు చేసుకుంటూ ఉండండి. కాబట్టి సేవకు రండి, ప్రార్థనలు చేసుకోండి, మంచిగా దేవుని మహిమతో నింపబడతాం. దేవుడు జేమ్స్ బ్రదర్ ద్వారా ప్రవచనం కూడా ఒకటి ఇచ్చిన ఏంటంటే, ఈ సంవత్సరము మృతమైనవి తిరిగి లేస్తాయి అంట. నేను లాస్ట్ వీక్ వాక్యం కూడా చెప్పిన లాజరస్ గురించి. లాజరస్ చనిపోతాడు, 4 రోజులు అవుతుంది. 4వ రోజు మార్తతోని మరియతోని దేవుడు అంటాడు, యేసుప్రభు అంటాడు, నువ్వు నమ్మిన యెడల దేవుని మహిమ చూసేదవని. ఆ మహిమ ఏంటంటే లాజర్ తిరిగి లేవడం. ఈ సంవత్సరం కూడా అట్లాంటి కార్యములు దేవుడు చేయను గాక. మృతమైన గర్భములు తెరుస్తాడంట, అది ప్రవచనం ద్వారా వచ్చింది. కాబట్టి ఈ సంవత్సరం మహిమలో మృతమైన ప్రతి ఒక్కటి జీవంలోకి వచ్చింది గాక. మీ కన్నీరుని దేవుడు చేసిండు. మీరు అడిగి వదిలేసిన ప్రార్థనాంశాలు కూడా, ఒకప్పుడు అడిగి జరగదని వదిలేసిన ప్రార్థనాంశంలో కూడా ఈ సంవత్సరం యేసు నామములో అది జరుగును గాక. ఆమేన్. ఇచ్చిన వాక్యం దేవుడు దించిన గాక.